పరిపాలనలో దాదాపు 5 లక్షల పద్దులని చంపి లక్షలాది మంది ఎరుకల జాతి ప్రజల యొక్క జీవనోపాధిని దెబ్బతీసిన చరిత్ర ఉన్నది. అదేవిధంగా లంబాడీలు తమ పసిపిల్లలను అమ్ముకుంటున్న పరిస్థితి ఉన్నది. ఆదివాసీ గిరిజనులు ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి అనేక మంది ఆదివాసీలు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విధంగా గిరిజనులు జరుగుతున్న అన్యాయాన్ని ఆయా గిరిజన సంఘాలు మరి సమస్యలు వెలుగులోకి తెచ్చి తమ హక్కులను కాపాడుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలోనే కుడుం దెబ్బ లాంటి సంఘం, లంబాడీ హక్కుల పోరాట సమితి సంఘం, ఎరుకల హక్కుల పోరాట సమితి సంఘాలు ఎరుకల జాతి అటు ఆదివాసీ గిరిజనుల పక్షాన నిలబడి అనేక సమస్యల్ని పోరాటం చేసి సాధించుకున్నటువంటి చరిత్ర ఉన్నది. కానీ ఏనాడైనా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ లాంటి ప్రభుత్వాలు గిరిజనుల పక్షాన నిలబడి గిరిజనుల హక్కులను కాపాడినటువంటి చరిత్ర గతంలో మనకు ఎన్నడూ కనపడినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ పరిస్థితిలోనే అటు కమ్యూనిస్టు పార్టీలు గిరిజనుల కోసం కొన్ని సంఘాలు పెట్టారు, బీజేపీ పార్టీ కొన్ని సంఘాలు పెట్టింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మరి టీడీపీ పార్టీ కూడా గిరిజన సంఘం పెడుతున్నది. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా గిరిజన సంఘం పేరు మీద గిరిజనులు ఐక్యం చేస్తున్నామని పేరు మీద గిరిజనుల హక్కులు కాపాడుతున్నామన్న పేరు మీద మరొక సంఘాన్ని ఇవాళ ఈ హైదరాబాద్లో రవీంద్ర భారతి సాక్షిగా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే వాస్తవంగా గిరిజన సమస్యల పరిష్కారం కోసం చర్చ జరిగిందా? గిరిజన విషయాలు ఇక్కడ పరిగణలోకి తీసుకొచ్చారా? ఆదివాసీ గిరిజనులు అన్యాయం అయిపోతుంటే వాళ్ళ హక్కులు కాపాడడానికి ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మిస్తున్నారా? అదేవిధంగా ఎరుకల జాతి ప్రజలు ఇలా లక్షలాది మంది అన్యాయం అయిపోతుంటే వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి ఉన్నదా? అదేవిధంగా యానాదులు ఇవాళ కనీసం అసెంబ్లీ పార్లమెంటు కూడా తెలియనటువంటి అమాయక ఆ యానాది ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి ఉన్నదా? అంటే ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి మనకు కనబడలేనటువంటి పరిస్థితుల్లో ఇలా గిరిజనులు ఎవరైతే ఏ తెగల పుట్టారో, ఏ తెగలో అవమానాలు అన్యాయాలకు గురవుతున్నారో ఆ గిరిజన తెగలు తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎరుకల హక్కుల పోరాట సమితి సంఘం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పూర్తిగా కాంగ్రెస్ కార్యక్రమంగా మేము ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ఎరుకల హక్కుల పోరాట సమితిగా 20 లక్షల మంది జనం ఉన్నటువంటి ఒక జాతిగా ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం కాలేదు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఏ గిరిజనులు తమ హక్కులను కాపాడుకోగలుగుతారో, రాజకీయాలకు అతీతంగా గిరిజనులు తమ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతారో ఆ గిరిజనులు మాత్రమే తమ న్యాయం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి గిరిజన జాతి ప్రజలకు ఒక సూచన చేస్తున్నాం, తప్పనిసరిగా మీ హక్కులు మీరు కాపాడుకోవాల్సిన తరుణం వచ్చింది. ఏ రాజకీయ పార్టీ మీద మనం నమ్మకం పెట్టుకున్నా మన హక్కులు కాపాడబడవు. కాబట్టి మీరు స్వతంత్రమైనటువంటి మీ యొక్క గిరిజన తెగల ఉద్యమాన్ని నిర్మించండి. ఆ దిశగా మీరందరూ కూడా కలిసి వస్తారని, కలిసి పనిచేస్తారని, రాబోయే చరిత్రలో రాజకీయాలకు అతీతంగా ఒక బలమైనటువంటి గిరిజన జాతి ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా కలిసి రావాలని పిలుస్తున్నాం. ఈ కార్యక్రమం ఒక రవిబాబు గారితో, లేకపోతే ఒక సునీల్ గారితో, ఒక అనిల్ గారితో, ఇంకోరితో మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, నక్సలైట్ పార్టీ ఏ పార్టీలకు కూడా సంబంధం లేనటువంటి ఒక ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే గిరిజనులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ఆలోచించి గిరిజనుల హక్కులను కాపాడుకున్నటువంటి దిశగా సంఘాలు నడుపుతారని ఈ సందర్భంగా ఈ రవీంద్ర భారతిలో జరిగినటువంటి కార్యక్రమం ద్వారా నాకు అందినటువంటి రిపోర్టు ఆధారంగా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన తెగలకు మా సంఘం తరఫున మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. మన సోదరులు వారిని బస్సు దగ్గర రావాల్సిందిగా వారి తాలూకా ఆర్గనైజర్స్ కోరుతున్నారు. ఉద్యోగ భద్రత ఇవ్వాలన్నటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో మీరు ముందుకెళ్తున్నారు. కానీ చట్టంలో ఉన్నటువంటి చిన్న చిన్న లొసుగుల వల్ల అది పక్కదో పట్టిపోతుంది. సార్ ఇవాళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో, ప్రమోషన్స్ లో ఎలక్ట్రిసిటీ అనే ఒకే ఒక పాయింట్ ద్వారా సంపూర్ణంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావడం లేదు. రిక్రూట్మెంట్ లో ఏదైతే రోస్టర్ విధానం ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుందో, ప్రమోషన్స్ లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పకుండా ఇంప్లిమెంట్ కావాలి. రోస్టర్ విధానాన్ని ప్రమోషన్స్ లో కూడా పాటించే విధంగా తమరు చర్యలు తీసుకొని ఈ ఎలక్షన్స్ అనే ఒకే ఒక మాట ద్వారా ప్రమోషన్స్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తొంగలో తొక్కే పరిస్థితి. అలాగే చివరిగా ఒకే ఒక మాట చెప్తాం సార్, షెడ్యూల్ కులాల వరకు అయితే సోదరుల వాళ్ళు మాకు
రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి గిరిజన భవనం ఉంది. అలాగే జిల్లాలో ప్రధానమైనటువంటి కేంద్రంలో కూడా గిరిజన అంబేద్కర్ భవనాలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో, జిల్లాలో కూడా అంబేద్కర్ భవనాలు ఉన్నాయి. అలాగే గిరిజనులైనటువంటి మాకు జిల్లా ప్రధాన కేంద్రాలలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన కేంద్రంలో కూడా సమైక్యంగా ఇలాంటి వేదికలు, సమావేశాలు జరుపుకోవడం కోసం జిల్లా స్థాయిలో ఎవరైనా గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా కలెక్టర్కి పనులను వచ్చినప్పుడు ఒక కేంద్రం ఉండాలనేటువంటి ఆలోచన అందరికీ ఉంచారు. ఈ ప్రతిపాదన ఎప్పటి నుంచి ఉన్నా కూడా గతంలో ఎవరూ పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది గిరిజన ప్రజానికం గురించి, వారి ఆర్థిక పరిస్థితుల గురించి సంపూర్ణ అవగాహన ఉంది. కాబట్టి తప్పకుండా మీరు దయతో ఆలోచించి ఈ గిరిజనుల కోసం రాష్ట్రంలో ఒక గిరిజన భవన్ని, జిల్లాలో కూడా అనుబంధంగా గిరిజన భవన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి చాలా ప్రోగ్రాం ఉంది. ముఖ్యమంత్రి గారికి వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల మరి భక్తుల వేదిక మీద మనం చాలా మంది మాట్లాడవలసినటువంటి అవసరం దగ్గర నుండి మంచి సర్వీస్ అందిస్తున్నటువంటి మహనీయులు చాలా మంది ఉన్నారు గిరిజన ప్రజల కోసం. అందరినీ మేము సంవత్సరానికి 2-3 చొప్పున అభినందించుకోతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ గిరిపుత్రుడైనటువంటి ఇద్దరికి, ఆదిలాబాద్ నుంచి ఒకరు, అలాగే పార్వతీపురం నుంచి ఒకరు, ఇద్దరికి సంబంధించి ఇక్కడ అభినందించడం తలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారి అమూల్య హస్తాల ద్వారా వారిని అభినందించే కార్యక్రమం మనం చేసుకుని తర్వాత ముఖ్యమంత్రి గారు వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ముందుగా వారినాయుడు గారు పార్వతీపురం ఐటీడీ ప్రాంతంలో గిరిజనులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు బాగా అమలు చేయాలని కొంచెం వెనకెళ్ళండి సార్. మనసును మరి దోచుకున్న మీరు మరి ముఖ్యంగా గిరిజనుల యొక్క మరి అభివృద్ధి కోసం 50% నిధులు ఖర్చు పెడుతూ మరి వాళ్ళ యొక్క మరి గిరిజనులు యొక్క జీవన విధానం వేరు, పరిస్థితి వేరు, సమస్యలు వేరు. మరి సమయాభావం వల్ల నిజానికి అతిథులందరినీ మాట్లాడాలి. హక్కులు సాధించుకునే ఏర్పాట్లో భాగంగా ఇవాళ ఈ అడవి తల్లి పండుగ ఏర్పాటు చేసిన గిరిజన ఐక్య వేదికను, దీనికి సంబంధించిన కార్యనిర్వాహకులను, వీరినందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నిజంగానే అటవీ భూములపైన హక్కు అనే అంశం గిరిజనులను స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆందోళన గురిచేస్తుంది. ఎంతకాలం నుంచో ఈ అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న మిత్రులందరికీ ఈ అటవీ భూములపైన పూర్తి స్థాయి హక్కు లేనిదే చాలా రకాలుగా బాధపడుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల యొక్క బాధలు, వారు మాకు హక్కు అనేది లేకపోతే ఒక రుణం రాదు, పంట రుణం రాదు, ఏ విధంగానూ
మంచి వ్యవసాయం చేసుకొని లాభసాటి వ్యవసాయం చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం రావటం లేదు. అక్కడ ఏదైనా నీటి వనరులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు రావటం లేదు. ప్రభుత్వాలు గుర్తించడం లేదు అనే బాధ చాలా కాలం నుంచి ఉంది. ఇటువంటి బాధకు శాశ్వతమైన పరిష్కారం చూపించింది వాటి రోజున కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఇది నిజంగా విప్లవాత్మకమైన మార్గం. ఇది జరుగుతుంది అని నేను అంటున్నా. ఇక్కడున్న చాలా మంది తలలు పండిన పెద్దలు 40, 50, 60 సంవత్సరాల వయసున్న పెద్దలు చాలా మంది ఉన్నారు. మీలో ఏ ఒక్కరైనా నిజంగా ఇది జరుగుతుంది అని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితం ఊహించారా అనే విషయాన్ని చాలా మంది దీనికి సంబంధించిన ఆశలు కూడా వదిలివేసిన సందర్భంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఇటువంటి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. గిరిజనులకు సంబంధించిన శాశ్వతమైన హక్కులు కల్పించాలని ఒక్కొక్క గిరిజన కుటుంబానికి 10 ఎకరాలకు మించకుండా, 4 హెక్టర్లకు మించకుండా వారు అనుభవిస్తున్న భూమిపైన పూర్తి స్థాయి హక్కు కల్పించాలనే ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా తీసుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసే విషయంలో చాలా మంచి చర్యలు, చాలా గట్టిగా చర్యలు తీసుకునే ఏర్పాటు చేస్తుంది. పోయిన సంవత్సరం ఈ చట్టాన్ని అమలు పరచడం కోసమై 7 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బడ్జెట్లో ఏర్పాటు చేశారు. ఈ చట్టాన్ని అమలు పరిచే విషయంలో దీనికి కావలసిన మార్గదర్శక సూత్రాలు రావడం కొంత ఆలస్యమైన కనీసం 4 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం దీనికి సంబంధించి ఖర్చు పెట్టగలిగాం. ఈ సంవత్సరం అయితే మరొక 20 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాం. దీనికి సంబంధించిన కాల పరిమితి విధించాం. ఏ మాసంలో ఏ పనులు చేయాలి అనే విషయాన్ని ఏర్పాటు చేశాం. మరొక 3-4 మాసాల లోపల దీనికి సంబంధించిన పూర్తి స్థాయి పనులు పూర్తి చేసి ప్రతి గిరిజన సోదరుడికి రావాల్సిన ప్రతి హక్కును కూడా కల్పించే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉండే విషయం. ఇప్పటికే కార్యక్రమం బాగా పెద్ద ఎత్తున అమలు పరుస్తున్నాం. ఇప్పటికంటే ఆగస్టు పూర్తవుతుంది, సెప్టెంబర్ పూర్తవుతుంది. ఆగస్టు చివరి వరకు, ఆగస్టు మాసం చివరి రోజు లోపల దీనికి సంబంధించిన కార్యనిర్వాహకులు, దీనికి సంబంధించిన కార్యక్రమం పూర్తి కావాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ఆగస్టు ఆఖరి లోపల మీకు రావాల్సిన ప్రతి ఎకరా కూడా వచ్చేట్టు ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనా అంతయుద్ధం మిగిలిపోయినా మరో వారంలో 2 వారాల లోపల తప్పనిసరిగా పూర్తి చేస్తాం. ఈ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది గిరిజనులకు సంబంధించిన ఈ హక్కును శాశ్వతంగా కల్పించే విషయం. గడిచిన 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కొన్ని ప్రాథమిక అవసరాలు, గిరిజనులకు సంబంధించిన ప్రతి ప్రాథమిక అవసరం గుర్తించింది. రాష్ట్రంలో తీవ్రవాదం పెరిగిపోవడానికి కారణం సమాజంలో అట్టడుగున ఉన్న వారిని, మరి ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులను, దళితులను, ఇటువంటి వారికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో వీళ్ళు పాలు పంచుకోలేకపోవటం, అదేదో మాకు సంబంధం లేని అభివృద్ధి జరిగిపోతుంది రాష్ట్రంలో అని చెప్పి అనుకోవటమే ప్రధానమైన కారణంగా భావించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రత్యేకంగా గిరిజన ప్రాంతానికి సంబంధించిన గిరిజనుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, వీళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయో అనే విషయాన్ని గుర్తించి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ అవసరాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాల్లో ముందుకు పోతాం అనుకుంటున్న వాళ్ళకు అటువంటి కార్యక్రమాలు, లేదు ప్రతి గ్రామానికి సంబంధించిన ఓ మంచి రోడ్డు కానివ్వండి,
ఆ గ్రామాలకు సంబంధించి బస్సులు మరొకటి రాకపోకలు కానివ్వండి, ఏ ఒక్క అవసరం ఉన్నా కూడా ఇవి గుర్తించమని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇల్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, చదువు కానివ్వండి, వైద్యం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజాస్వామ్యంలో సమాజంలో అట్టడుగున ఉన్న వారికి, మరి ముఖ్యంగా గిరిజనులుగా అడవుల్లో అడవి ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సమాజానికి సంబంధించిన పెరుగుదల అభివృద్ధి వారికి చేరకపోతే ఇది ఇన్క్లూసివ్ గ్రోత్ అనిపించుకోదు. ఇది అందరికీ సంబంధించిన పెరుగుదల అని చెప్పి అనిపించుకోదు అనే ఉద్దేశంతో ప్రధానంగా వీరికి సంబంధించిన ప్రతి మేలు మనం చేయించగలిగాం. కాబట్టి ఇవాళ తీవ్రవాదం రాష్ట్రంలో వేళ్ళు అనుకోవడానికి అవకాశం లేని పరిస్థితి వచ్చిందనే విషయాన్ని మనం ఏ ఒక్క రోజైనా కూడా ప్రతి పేదవాడికి ప్రజాస్వామ్యంలో నాకు భాగం ఉంది, ఇప్పుడున్న వ్యవస్థలో నేను పెరగడానికి పూర్తిగా నాకు అవకాశం ఉంది అని చెప్పి అనిపించుకోలేకపోతే రకరకాలైన ఆలోచనలు వస్తాయి, రకరకాలైన మార్గాలు కనపడతాయి. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా నాకు ఇందులో భాగం ఉంది, దేశం పెరుగుతోంది, రాష్ట్రం పెరుగుతోంది, ఆ రాష్ట్రం పెరగటంలో నాకు కూడా ప్రధానమైన హక్కు ఉంది అని చెప్పి అనిపించుకున్న రోజున తప్పనిసరిగా మంచి మేలు, మంచి ప్రయోజనాలు వస్తాయి. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4 సంవత్సరాల్లో రాష్ట్రానికి సంబంధించిన గిరిజనులకు సంబంధించిన బడ్జెట్ గడిచిన 4 సంవత్సరాల్లో 460,67 రూపాయలు గిరిజనులకు సంబంధించిన బడ్జెట్ పెంచామనే విషయాన్ని మనం చూస్తున్నాం. కేవలం ఈ 4 సంవత్సరాలు 106 ట్రైబల్ సబ్ ప్లాన్కు సంబంధించి అలొకేషన్స్ 2001 జనాభాకు సంబంధించి అంతకుముందు 4% నుంచి 7% పెంచాం. కానీ అంతకంటే కూడా ఇంకా 4 అడుగులు ముందుకేసి ఈ సంవత్సరంలో అయితే 2008-2009 సంవత్సరంలో ట్రైబల్ సబ్ ప్లాన్ కింద టోటల్ ప్లాన్ అలొకేషన్లో 7.57% అలొకేట్ చేసిన విషయాన్ని మనం ఏ ఒక్క చోట కూడా కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్లో అలొకేట్ చేసిన డబ్బులో 71% కేవలం విద్యపైన ఖర్చు పెడుతున్నాం. తల్లిదండ్రులు ఏదైనా ఆస్తులు ఇవ్వచ్చు, భూములు ఇవ్వచ్చు, ఇల్లు ఇవ్వచ్చు, ఏదైనా రకరకాలైన ఆస్తులు ఇవ్వచ్చు. కానీ ఈ ఆస్తులు శాశ్వతం కాదు. పిల్లలకు చదువు చెప్పించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. చదువు అన్నది ఎవడు లాక్కొని పోలేడు. శాశ్వతంగా మనిషి పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి చదువు నేర్పించగలిగితే పిల్లవాళ్ళకు వారు చచ్చిపోయినంత వరకు తోడుగా ఉంటుంది. ఏ ఒక్కరు లాక్కొని పోలేరు. మరి అన్ని రకాలుగాను ఈ చదువు వల్ల మంచి మంచి ఉద్యోగాలకి పోగలుగుతారు. బాగా ఎక్కువగా వారి అభివృద్ధి పనుల్లో పోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా గిరిజనులకు సంబంధించి 599 ఆశ్రమ స్కూల్స్లోనూ, హాస్టల్స్లోనూ, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ఈ పనిచేస్తున్న స్కూల్స్లో చాలా మౌలికమైన వస్తువులు పెంచి ఈ సంవత్సరం అయితే ఈ స్కూళ్ళలో, రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్స్ 4 గంటలు పెంచిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది అనే విషయం. ఒకే ఒక్క సంవత్సరంలో ఇంతకుముందు గిరిజన పాఠశాలలో ఇస్తున్న అడ్మిషన్లు 4 గంటలుగా పెంచడం జరిగింది. విద్య, వైద్యం ఇటువంటి మౌలికమైన వసతుల్లో ఏ కొంచెము కూడా కాంప్రమైజ్ కాకుండా, ఏ కొంచెం కూడా రాజీ పడకుండా మీకు కావాల్సిన ప్రతి మేలు చేయించే విషయంలో ప్రత్యేకమైన కృషి చేస్తున్నాం. మెస్ ఛార్జీలు అయితే అంతకు ముందున్న ప్రభుత్వం 99వ సంవత్సరంలో వాళ్ళు అధికారంలో ఉన్న 9 సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి 25% మటుకు పెంచితే, మేము అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల్లో ఇప్పటికీ 65% మెస్ ఛార్జీలు పెంచిన ఘనత. ప్రతి విషయంలోనూ కస్తూర్బా విద్యాలయాలు కొత్తగా ఏర్పాటు చేసిన విషయంలో అయితేనే, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు బాగా పెంచిన విషయంలో అయితేనే, ఎకనామిక్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఇచ్చిన విషయంలో అయితేనే, ప్లెయిన్ ల్యాండ్స్లో
ప్లేన్స్లో ఉన్న ట్రైబల్స్ ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయింపులు చేసిన విషయంలో అయితేనే ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాం. 1/70 యాక్ట్ ఇంప్లిమెంటేషన్ విషయంలో అయితేనే ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాం. ఇవాళ గిరిజనులకు సంబంధించిన ప్రత్యేకమైన యూనివర్సిటీ పెట్టించే ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. శ్రీకాకుళంలో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అది ట్రైబల్స్కు సంబంధించిన ప్రత్యేకమైన యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని కూడా మనం శ్రీకాకుళం యూనివర్సిటీ ట్రైబల్స్కు సంబంధించిన ప్రత్యేకమైన యూనివర్సిటీగా దాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. ట్రైబల్స్ అంటే వారికి సంబంధించిన వృత్తి విషయంలో నైపుణ్యం కానివ్వండి, వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఈ యూనివర్సిటీ ద్వారా మేలు జరిగే ఏర్పాటు జరుగుతుంది. అట్లాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో ఇంతకుముందు చెప్పాను, జనాభా ప్రకారం 7% వర్తింపజేస్తాము. 7.57% వర్తింపజేస్తాము. ఈ రాష్ట్రంలో ఎస్టీలకు సంబంధించిన ప్రత్యేకమైన ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. దీనికి సంబంధించిన మంచి చెడులు మీరు ఎస్సీ శాసనసభ్యులు కూడా ఒక వేదిక ఏర్పాటు చేయండి, ముందు మాట్లాడండి. ఇవాళ పరిస్థితుల్లో మీకు ఏమైనా నష్టాలు కష్టాలు ఉండి ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేస్తేనే మేలు అని చెప్పి మీరు భావిస్తే దాని గురించి తప్పకుండా ఆలోచన చేద్దాం. కానీ ఉన్న పరిస్థితుల్లో వ్యవస్థను మరింత మేలుగా చేయండి. కాకపోతే కానీ అది కూడా ఆలోచన చేద్దాం. పెద్ద సమస్య అది, అంత పెద్ద సమస్య కూడా కాదు. కానీ ముందు మీరైతే కూర్చొని ఆలోచన చేసే విషయాన్ని దయచేసి గమనించమని కోరుతున్నా. కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్న అధికారుల విషయంలో దీని గురించి కూడా మీ స్టాండింగ్ కమిటీ ఉంది మీది. ఆ స్టాండింగ్ కమిటీలో ప్రాపర్గా స్టడీ చేసి అడ్వైజ్ చేయండి. ఎందుకంటే కొన్ని చోట్ల జెన్యూన్గా కూడా ఏదైనా పొరపాట్లు జరిగితే అటువంటి వాళ్ళని కూడా జైల్లో తోసేయడం లాంటివి చేస్తే తప్పవుతుందేమో. కానీ ఎక్కడైతే బోగస్ సర్టిఫికెట్లు కావాలని ఇచ్చే వాళ్ళు అయితే ఎంత గట్టి చర్యగా కూడా తీసుకోవాలి, అందులో ఎంత తేడా ఉండదు. సో రెండు విషయాలు అడ్మినిస్ట్రేషన్లో తప్పులు జరగకూడదు, కానీ జెన్యూన్గా ఏదైనా పొరపాటు జరిగిన విషయంలో ఏం చేయాలనే విషయాన్ని కూడా ఆలోచన చేసి మీరు మంచి రికమెండేషన్ ఇవ్వండి. ప్రభుత్వం తప్పకుండా పరిశీలన చేస్తుంది. మీరు స్టాండింగ్ కమిటీకి సంబంధించిన చైర్మన్ మీరే, గిరిజనులకు సంబంధించిన శాసనసభ్యులు అందరూ ఉన్నారు. మీరందరూ కూడా మంచి ఆలోచనలు చేయండి. మొత్తం మీద ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. చట్టాలు ఎందుకు చేస్తాం మనం? ప్రయత్నాలను అడ్డుకునే విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనకాడదు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇవాళ సదస్సు సాయంత్రం దాకా జరుగుతుంది. ఇవాళ సాయంత్రం దాకా జరుగుతుంది సదస్సు. వివిధ జిల్లాల నుంచి గిరిజన సంఘాలు కానీ గిరిజన సమస్యల గురించి ప్రత్యేకంగా పట్టించుకుంటున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చారు. మీరందరూ కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ ఉంటారు, శాసనసభ్యులు ఉంటారు. అందరూ కూడా కలిసి ఇవాళ అడవి తల్లి పండుగ అనే ఈ కార్యక్రమాన్ని బాగా మంచిగా చేసి మొత్తం మీద ప్రభుత్వం అనుకున్నట్టు గిరిజనులకు రావాల్సిన మేళ్ళు ఆగస్టు నెల చివరికల్లా తప్పనిసరిగా ప్రతి ఎకరా కూడా ఎవరికైతే చెందాలో వారికి చెందేట్టు పూర్తి స్థాయిలో ఈ సదస్సు ఉపయోగపడాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.
రే నెత్తిరా రే పెద్దవా నాకు చెప్పిన పోటీ చేసుకుంటున్నాం కదా ఈ పోడ మీ అమ్మ గవర్నమెంట్ మాట కాదండి గవర్నమెంట్ మీదే మా అది మరి గవర్నమెంట్ రూల్స్ రూల్ అంటే రూల్ కాదురా మందన్న రోల కర్ర అసలే కాదురా మందన్న రూల్ అంటే మన చేతులకు బాడే మనకు చేసిన పనికి ఉండే చోటు మనిషి మనిషికి సంబంధాలు ఏలికి లెక్కన అట్టే రూల్ అంటే రూల్ కాదురా మందన్న రోల కట్టితే పంట ఉంటది పంట పండితే సిద్ధ ఉంటది వ్యవహారానికి నియమం ఉంటది ఉద్యోగానికి జీతం ఉంటది రూల్ అంటే రూల్ కాదురా చేస్తే శిక్ష ఉంటది ప్రతిభ చూపితే ఫలితం ఉంటది చిన్న పెద్ద తేడా లేక అందరికీ అది సమానమంటది రూల్ అంటే రూలులో తెలియని మీరు నేను చెప్పినది వినుకోవాలి ఎదరో ఫారెస్ట్ ఏరియాలోన పోడు చేయటం ఇక మానాలి రూల్ అంటే బ్యాగ్ తెచ్చినావు దీన్ని స్టాండ్ బ్యాగ్ దొరికింది ఏడుంది అడగొద్దా సార్ మీ ఇష్టానుసారం కొట్టుకుంటేమంటే అది నాశనం అందుకే వర్ష పడక నవ్వు కాటాలి ఈ హైవే కాపాడడం మా ఉద్యోగ ధర్మం మీ ఉద్యోగ ధర్మం అయితే లారీలకు లారీలు కనుక అక్రమంగా వెళ్ళిపోతుంది ఆత్మ ఆపండి ఇక్కడ కొండల్లో పంట పండిస్తున్నాం
ప్రభుత్వాధికారులు వస్తామనలే, ఇంతవరకు రాలేదు. చేస్తున్నాడు. చూడు మంగళ, ఈ భూమి నీ సాగులో ఉన్నదనడానికి నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? ఈ భూమి సాక్ష్యం, ఈ కొండ, ఈ బండ, ఈ చెట్టు, ఈ సేమ, ఇవన్నీ సాక్ష్యం. ఆ సాక్ష్యాలు ఇప్పుడు సెలవు కదా, మాట్లాడు. అది కాదు మంగళ, నీ దగ్గర పత్రాలు కానీ ఉంటే చూపించవా? పట్టాలు కానీ పత్రాలు కానీ మాట్లాడితే బాబు. అవి మాట్లాడు, కానీ అందులో నీ పేరు, భూమి వివరాలు రాసుంటాయి కదా. అయినా నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నీ ఫిర్యాదు పరిశీలించడానికి వస్తామని శాస్త్రదారులను ఉంచమని. ఇదిగోండి నేను రాశాను కాదు, మా టంకు పెట్టి అడుగు నిండిపోయింది. కాదు నేను కాదు, చూడండి. ఈ సర్వే పేపర్ ఇది, అది మ్యాప్ తీసి చూడు. చూడు మంగళ, నీవు ఇచ్చిన సాక్ష్యాలు మా మ్యాప్కి సరిగ్గా సరిపోనాయి. ఈ భూమి నీది అనడానికి సాక్ష్యాలు కూడా ఇందులో ఉన్నాయి. మన గ్రామ సభల్లో తీర్మానం చేసి నీ భూమి మీద హక్కు పత్రాలు వచ్చేటట్టు చేసే బాధ్యత మాది మంగళ. దండాలు బాబు, దండాలు. దండాలు మాకు కాదు మంగన్న, ఈ అడవి హక్కుల చట్టానికి, ఈ చట్టం తెచ్చిన ప్రభుత్వానికి దండాలు పెట్టాలి. మంచి మంగళ. అడవి హక్కులు కమిటీని వేసింది, అడవి గ్రామస్తుల ద్వారా విధులు నిర్వహించే
నొక్కి